ఈరోజు నారాయణఖేడ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పట్లూరి సంజీవ్ రెడ్డి గారు కొంతమంది కార్యకర్తలకు కణవలు కప్పారు. ఆ కణవలు చూడండి ఎట్లా కప్పుతున్నారు. కణవలు గొర్రెలకు వేసినట్టు వేస్తున్నాడు. చేతులు కూడా కలుపుతలేడు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కదా, మొత్తం కార్యకర్తలకు మొత్తము బడకాయిస్తున్నాడు. ఆ కార్యకర్తలతోటి కణవలు కప్పుతున్నాడు కదా, కణవలు కప్పంగానే అయిపోతుందా? మరి కార్యకర్తలకు తిండి కావాలి, మరి కార్యకర్తలకు ఏమైనా ఇవ్వాలి కదా. మరి కార్యకర్తలకు తిండి లేదు, మశానం లేదు, ఛాయ్ దాపియారు. ఇప్పుడు ఎలక్షన్లు ఏదో ఒకటి చెప్పేసి వాడుకుంటారు, దాని తర్వాత ఇష్టపెడతారు. ఎలక్షన్ అయినాక ఎవరు లెక్క చేయరు. ఎందుకంటే కార్యకర్తలే కష్టపడతారు. కార్యకర్తలు కూడా ఏమైనా అడగాలి కదా. ఒక పేరుకు ఎమ్మెల్యే ఉంటాడు చూడండి, గొర్రెలకు వేస్తారు కదా, అట్లా కండవలు వేస్తున్నాడు. కమసగా కండవలు వేసినాక కూడా చేతులు కూడా కలుపుతలేడు. అవునండి, పట్లూరి సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే. నేను ఏమడుగుతున్నా అంటే కార్యకర్తలకు కూడా ఏమైనా తినేదందుకు కూడా ఇవ్వాలి కదా. మరి కార్యకర్తలు కష్టపడతారు, కార్యకర్తలకు చేయకపోతే ఎవరికి చేస్తారు? వాళ్ళకు కూడా ఇంటికి కిరాయిలు ఉంటాయి, కట్టుకోవాలి. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకోరు, మాట తప్పుతారు. ఎందుకంటే ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవసరానికి ప్రజలకు పిలుచుకుంటారు, పనులు తీసుకుంటారు, వాడుకుంటారు, ఇచ్చిపెట్టేస్తారు, మళ్ళీ లెక్క చేయరు. ఎలక్షన్ ముమ్మూట్ల ఎవరైనా సరే, ఎందుకంటే బతిలాడి కాళ్ళు మొక్కి ఓట్లు వేపించుకుంటారు. కానీ ఏదైనా పని చేస్తా అని చెప్పేసి పనులు చెయ్యరు, మాట ఇచ్చి మాట తప్పుతారు. ఏ పార్టీ అయినా సరే అండి, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే, టీఆర్ఎస్ పార్టీ అయినా సరే, ఏ పార్టీ వాళ్ళు కూడా కరెక్ట్ పనులు చేయరు. ఫస్ట్ ఇచ్చిన హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని ప్రజలకు, తెలంగాణలో ఉన్న నా అక్క చెల్లెలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఫస్ట్ అమలు చేసినాక ఓట్లు అడగమని చెప్పాలి. నేను తెలంగాణ ప్రజలకు ఇది కూడా చెప్తున్నాను, 1000 రూపాయలు తీసుకొని ఓట్లు వేయొద్దు, ఓట్లు అమ్ముకోవద్దు. 1000 రూపాయలు ఎన్ని రోజులు తింటాం మనము? ఒక కోటర్ దాపిచ్చి ఓట్లు వేపించుకుంటారు, 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేపించుకుంటున్నారు. కానీ దయచేసి ఎవడు అమ్ముకోవద్దు ఓట్లు. మన చాలా విలువైన ఓటు, ఒక్క ఓటు విలువ తెలుసా? 1,00,000 రూపాయలు విలువ. మన ఓట్లతోటి కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు నాయకులు, మనకి ఏం అడగలేరు. ఇప్పుడు పత్తి జగల రోడ్లు సరిగ్గా లేవు, ఆ రోడ్లు ఏమని చెప్పండి. 500కే గ్యాస్ ఇస్తాను చెప్పారు కదా, ఆడ 1000 రూపాయలు 1100 తీసుకుంటున్నారు. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. మరి మహిళలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, ఫస్ట్ ఇవ్వాలని చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాకనే ఓట్లు వేస్తామని చెప్పండి. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషా. మా ఛానల్ ఎప్పుడైనా కానీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకే సపోర్ట్ చేస్తుంది. నేను ఎలక్షన్లో ప్రతి పోలింగ్ బూత్ తిరుగుతాను. ఏ క్యాండిడేట్ అయినా సరే, ఏ పార్టీ క్యాండిడేట్ అయినా సరే, ప్రతి ఒక్క పార్టీ క్యాండిడేట్ తోటి నేను మాట్లాడతాను. చూడండి, నాకు సమాధానం ఇయ్యరు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడిగితే ఏ పార్టీ వాళ్ళు సమాధానం ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ పనులు చేయరు కనుక వాళ్ళు సమాధానం ఇయ్యరు. చూడండి, ఇప్పుడు నామినేషన్ వేసినాక ప్రతి ఒక్క క్యాండిడేట్ తోటి నేను మాట్లాడతాను, ఎవరు సమాధానం ఇయ్యరు. ఎందుకు తెలుసా? మన ఛానల్ కరెక్ట్ వార్తలు పెడుతుంది. నా నంబర్ నోటెడ్ చేసుకోండి దయచేసి. ఎలక్షన్ల ప్రతి పోలింగ్ బూత్ తిరుగుతాను నేను, ప్రతి ఒక్క క్యాండిడేట్ తోటి మాట్లాడతాను. ఎవరు తప్పు చేసినా కానీ తప్పకుండా నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ఇది నా బాధ్యత, ఒక జర్నలిస్ట్ పని అది. 8977833307 నా సెల్ నెంబరు. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, గ్రూపులలో కూడా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను తెలంగాణ ప్రజలకు. జై హింద్, జై తెలంగాణ. చూడాలి మేము పడాలి.
అద్దె భూముల్ని